కావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. సమయం మొదటి నుంచి ఆఖరి దాకా మీరే మా మధ్యలో ఉండి నడిపించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ ఫోన్ ద్వారా తండ్రి, దేవ స్తోత్రం తండ్రి, ఫేస్బుక్ ద్వారా ఎవరెవరు తండ్రి, దేవ స్తోత్రం తండ్రి, స్తోత్రం వాక్యం వినాలని చెప్పి ఆశించి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తండ్రి. దేవ స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, వాక్యాన్ని తండ్రి దేవ వినదాన్ని సగం దయచేసి ప్రార్థించినాను తండ్రి. ఎలాంటి ఆటం కూడా డిస్టర్బెన్స్ రాకుండా మీరు కాపాడాలని ప్రార్థించినాను తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ చేతులు అభించిన తండ్రి, మీరు ఏమైనా నడిపించి ఆఖరి సమయంలో తండ్రి అందరూ ఎగమనిస్తూ నేను కీర్తించడానికి, మహిమపరచడానికి మీరు మాకు వాక్యం వాళ్ళని యేసుక్రీస్తు నామములో ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న జీవితము అది చాలా సంతోషమైన ఒక జీవితము, ఆనందముతోని కూడిన జీవితము, సమాధానము నిండిన ఒక జీవితము. ఈ జీవితాన్ని మనము సంతోషించి దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరుస్తాము. పాడేటి జీవితము, సంగీత సాధన మనం అంతా పొందాము. జీవితం సంగీత సాధనం మనమంతా పొందాము, మనమంతా పొందాము. పాడేటి జీవితం సంగీత సాధనం మనమంతా పొందాము, మనమంతా పొందాము. ఆనందమెంతో అద్భుతము నా హృదయంలోకి यीशु तुझे मेरा लाखों सलाम। यीशु तुझे मेरा लाखों सलाम, गाऊंगा मेरा गुणगान। यीशु तुझे मेरा लाखों सलाम, गाऊंगा मेरा गुणगान। तेरा नाम
స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరిచేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా దరిచేర్చి ఆదరించుమా We praise you and worship
యేసయ్యా మాట్లాడు యేసయ్యా 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 మాట్లాడు యేసయ్యా యేసయ్యా మాట్లాడు యేసయ్యా జీవిత తుఫానైతే ధరించు యేసయ్యా అలలా ఊగుతుంది నా బ్రతుకు యేసయ్యా జీవిత తుఫానైతే ధరించు యేసయ్యా అలలా ఊగుతుంది నా బ్రతుకు యేసయ్యా ఉదయం కృష్ణగుంది చూసినవా యేసయ్యా పడవల కాలిడు ఏలెలు యేసయ్యా హృదయం కృష్ణగుంది చూసినవా యేసయ్యా పడవల కాలిడు ఏలెలు యేసయ్యా 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 మాట్లాడు యేసయ్యా 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 మాట్లాడు యేసయ్యా పొంగినను భూమిలలో లాగినను నీటిపై నడిచి వచ్చే యేసయ్యా అలలా పొంగినను భూమిలలో లాగినను నీటిపై నడిచి వచ్చే యేసయ్యా చీకటిలో నడిచి వచ్చే యేసయ్యా భయమే దిగులు నీకు నీ తోడు నేనుండగా భయమే దిగులు నీకు నీ తోడు నేనుండగా అది నాకు వాక్కునిచ్చి ధైర్యమిచ్చే ఇప్పుడు జీవితమనే పరుగులోన భయము మాపెను యేసయ్యా 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 మాట్లాడు యేసయ్యా 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 మాట్లాడు వేసి వేసి జీవితంలో వేసి చూసి చెమనైనా పట్టలేదు యేసయ్యా వలలే వేసి వేసి జీవితంలో వేసి చూసి చెమనైనా పట్టలేదు యేసయ్యా లాభమేమి పొందలేదు యేసయ్యా కుడివైపు వెయ్యమని వేసిన దొరుకునని కుడివైపు వెయ్యమని వేసిన దొరుకునని అది నేను విశ్వసించి వేసినాను మనసుల కష్టాలు తీర్చి నన్ను దాచినావుగా యేసయ్యా 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 మాట్లాడు యేసయ్యా 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 మాట్లాడు యేసయ్యా యేసయ్యా మాట్లాడు యేసయ్యా యేసయ్యా మాట్లాడు మీరు మాట్లాడితే చాలు కృంగి ఉన్న నా జీవితం ఒక జీవాన్ని ఒక ప్రోత్సాహాన్ని కలగచేసే మీ మాటలు कर बिखर दे न देगा मुझे यीशु मसीह का प्यार जिसने अकेला न छोड़ा मुझे कैसा अनोखा
देगा मुझे यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, ऐसा अनोखा प्यार। माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आँखों के आंसू को पोंछेगा वो, बाहों में लेगा मुझे। माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आँखों के आंसू को पोंछेगा वो, बाहों में लेगा मुझे। मेरी निर्बलता में मेरी समझ, यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार। मेरी निर्बलता में मेरी समझ, यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार। माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आँखों के आंसू को पोंछेगा वो, बाहों में लेगा मुझे। माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे। मेरे आँखों के आंसू को पोंछेगा वो, बाहों में लेगा मुझे। यीशुआ, 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 Thank you, Jesus Christ. Lord, we thank you, Lord, for it's your name, O Lord. It's your name, O Lord, that alone can bring deliverance in our life, O Lord Jesus Christ. O Lord, even as we have come into your presence, Lord Jesus, help us to understand, Lord, how powerful, how awesome is your name, O Lord Jesus Christ. And Lord, let our meditation be just your name, O Master God. As it says in Malachi, there is a book written for the people who meditate your word, Lord Jesus Christ. Your name, O Lord. Thank you, Jesus Christ. In every situation, every circumstances, O Lord. Lord Jesus Christ, you revealed yourself with the name, O Lord, that alone can deliver us, O Lord Jesus Christ. As you revealed yourself as El Shaddai to Abraham, Lord. As you revealed as El Roi, Lord, to Hagar, O Master God. As you revealed yourself as Jehovah Jireh again to Abraham, Lord Jesus Christ. Lord, even as you reveal yourself as a minister, Lord Jesus Christ. Lord, we pray, O Master God, even as we are in your presence, O Lord, that we receive the revelation of your name, O Lord, that can deliver us, that can set us free, O Master God, that can, Lord, that alone can, Lord, set us free from all the
that can deliver us, the name that can alone set us free, O Master. Thank you, Jesus. जिस नाम में है जिंदगी, वो नाम है यीशु मसीह। जिस नाम में है बंदगी, वो नाम है यीशु मसीह। यीशु नाम, 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 यीशु नाम में मिलती है क्षमा। यीशु नाम में मिलती है शिफा। यीशु नाम में मिलती है कृपा। यीशु नाम में करना जुआ। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम। यीशु नाम, 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 यीशु नाम।
వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన కృపని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. నీ నామము ప్రభువా ఉన్నతమైనది ప్రభువా. ఓ థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ ప్రభువా. మీ సన్నిధానంలో ఈ రీతిగా ప్రభువా కొద్ది క్షణాలు ప్రభువా. ఓ థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ మా పరిస్థితిని మర్చిపోయి మా పరిస్థితిని అధిగమించి ప్రభువా ఓ మాకు ఇచ్చిన ఈ సమాధానము సంతోషాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభువా. ఈ సమయంలో కూడా ప్రభువా ఈ వాక్యం ద్వారా ప్రభువా మాతో మాట్లాడి ఈ వాక్యం ప్రభువా మాకు దీవెనకరంగా ప్రయోజనకరంగా మీరు మార్చమని అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. ఓ నీ నామము మాత్రం మహిమపరచబడును గాక. నీ నామము మాత్రం మహిమపరచబడును గాక. నీ నామము మాత్రం మహిమపరచబడును గాక ప్రభువా. ఈ సమయంలో ప్రభువా వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళక ప్రభువా ఓ బలపరచబడిన వ్యక్తులుగా ప్రభువా ఓ థ్యాంక్ యూ జీసస్ మీ సన్నిధానంలో ప్రభువా విడుదలతో తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక బుధవారము ఈ సాయంత్రం సమయంలో మీతో పాటు కలిసి దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చిన మంచి స్థలాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. It's really a privilege that God has given us to time and again be in the presence of God. May the good Lord speak to us and let His glory be revealed through the words that we meditate right now. కీర్తన గారు చెప్పిన రీతిగా మన మనోనేత్రాన్ని తెలిసి వాక్యంలో ఉన్న మహత్కార్యాలు ఏంటో రుచి చేరుటకు దేవుడు మన హృదయాన్ని సిద్ధపరచును గాక. ఒక మంచి తెలిసిన ఒక సంఘటనని మనము ఇప్పుడు ధ్యానించనే ఉన్నాము. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానిద్దాము. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. జెనసిస్ 4th chapter 7th verse. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. ఎక్కడుందంట పాపము? వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదు. దేవునామానికి మహిమ కలుగును గాక. అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని మనము ధ్యానించి ఉన్నాము, చదివి ఉన్నాము. ఈ వాక్యము మనకందరికి బాగా తెలుసు. అయినా సరే మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా మనతోని మాట్లాడుటకు మన హృదయాన్ని మనము సిద్ధపరచుకున్నాము. హియర్ వి సీ ఇట్ స్పీక్స్ అబౌట్ కయీను జీవితంలో దేవుడిచ్చిన ఒక హెచ్చరిక. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ఆయన జీవితంలో చూపించిన కనికరం అని మనము చెప్పొచ్చు. జరిగిన సంఘటన ఏంటి? కయీను ఇంకా తన తమ్ముడు ఇద్దరు కూడా బలి అర్పించుటకు దేవుని ఒక సమూహంలో తెచ్చినప్పుడు ఆబేలు ఒక బలిని దేవుడు అంగీకరించాడు, కానీ కయీను ఒక బలిని దేవుడు అంగీకరించలేదని మనము చూస్తున్నాము. ఎందుకు అంగీకరించలేదని మనం అందరం బహుగా ఎరిగి ఉన్నాము. జరిగిన సంఘటన ఏంటంటే కయీను జీవితము దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా లేకుండే. కయీన్స్ లైఫ్ వాస్ నాట్ ప్రాపర్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన బలి ఇచ్చేవాడే సరిగా లేకపోతే బలి అర్పణ ఇచ్చి ఏం లాభం? When the offerer is not right in the sight of God, then what value will be the offering that he brings in the presence of God? కాబట్టి ఆయన జీవిత విధానము కానీ ఆయన నడవడిక కానీ దేవుని యొక్క సమూహంలో ఆయనకి ఇష్టానుసారంగా లేకుండే. యూదా 1వ అధ్యాయము లేకపోతే దాని ముందు 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. 1 John 3rd chapter 12th verse. 1 John 3:12. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయిన తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను గనుకనే కదా. ఆయన ముందు నుంచే తన క్రియలు చెడ్డవిగా ఉండే. ఆయన జీవితమే ఆ రీతిగా ఉండే. His life was not proper in the eyes of God. దేవుని యొక్క దృష్టిలో ఆయన జీవితము సరిగా లేకపోయిందని మనము చూస్తున్నాం. వాస్తవంగా చూస్తే ఒకవేళ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏదైనా తోటలో ఇచ్చిన ఆ ఒక వాగ్దానం ఏంటి? స్త్రీ నుంచి వచ్చే విత్తనము. ఆ విత్తనం ఏం చేస్తుందంట? సర్పం ఒక తలని
దేవనామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆ వచనంలో ఉన్న ప్రవచన అనేది మనమందరము బహుగా ఎరిగి ఉన్నాము కదా. అది యేసుక్రీస్తు గురించి తెలియజేయబడుతుంది. కానీ ఒకవేళ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ ఫార్ సైటెడ్నెస్ యాజ్ గాడ్ కదా, మనము అనేక సార్లు ఈ వచనాన్ని మనము ధ్యానించున్నాం. ప్రాబ్లం ని ఫేస్ చేయడానికి దేవుడు వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ తో వచ్చారు. హల్లెలూయా. ఇంకా ఆదం ప్రాబ్లం ఏందని కూడా చెప్పలేదు, దాని ముందే దేవుడు ఒక సొల్యూషన్ తో వచ్చాడు. దట్ ఈస్ ద గాడ్ హూమ్ వి సర్వ్. హల్లెలూయా. మనము ప్రాబ్లం గురించే బాగా మనము అధికంగా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఏదేను తోటలో జరిగిన కార్యం ఏంటంటే, బిఫోర్ ఆడమ్ అండ్ ఈవ్ కుడ్ నో the intensity of the problem there, or before they could understand the consequence of the problem, God Jehovah brought a solution there. Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆ సొల్యూషన్ ఏంటి? తన అద్వితీయ కుమారుని లోకానికి పంపుతానని ఆయన ఇచ్చిన ఒక సొల్యూషన్ ని మనం చూస్తున్నాం. ఒకవేళ ఇట్లా తీసుకుందాం, వాట్ వాజ్ ద ఫస్ట్ సీడ్ దట్ కేమ్ ఫ్రమ్ వుమెన్? మనకు తెలిసిన రీతిగా కయీను కదా. కయీనే మొదటి విత్తనముగా ఈ స్త్రీ గర్భం నుంచి వచ్చిందని మనము చూస్తున్నాం. ఒకవేళ స్త్రీ ఆ మాటని ఆమె చాలా సీరియస్ గా తీసుకుంటే, అరే నా గర్భం నుంచి వచ్చే ఒక విత్తనము దేనొక తలని చెదగొట్టాలా? సర్పం ఒక తల కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుకే అది పోల్చి ఉండొచ్చు. కానీ ఎందుకు మన జీవితంలో అట్లా జరగాలని మనం ఎందుకు ఆశపడకూడదు? That every godly offspring that we bring should be able to trample the head of the serpent. Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆ ఉద్దేశముతోని ఒకవేళ కన్య ఉంటే బహు జాగ్రత్తగా పిల్లగాడిని దేవునందు భయభక్తిలో పెంచుండొచ్చు. కానీ ఏమైపోయింది అక్కడ? ఆబేలైతే చిన్నతనం నుంచి దేవునికి ఇష్టానుసారంగా ఆయన పెరిగాడు. కానీ తన అన్న, the first offspring that came forth, the blessing that came forth from Adam and Eve was not right in the sight of God. ఎంత బాధకరమైన ఒక విషయం కదా, ఎంత బాధకరమైన విషయం. Though the prophecy speaks about Jesus Christ, ఇక్కడ ఒకవేళ నా కుమారుడు కూడా అట్లనే అవ్వాలని ఆశపడాల్సింది కదా, ఆ రీతిగా పెంచాల్సింది. అట్లా మన పిల్లల్ని మనము పెంచాలని ఆశపడుతున్నామా? That my children should be able to trample the head of the serpent. Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. అందుకే కదా దైవిక్యమైన ఒక కుటుంబంగా సంతానము కలగ చేయాలని ఆ రీతిగా కుటుంబంగా దేవుడు మనల్ని ఏర్పరచున్నాడు. హల్లెలూయా. Why the Lord wants husband and wife to be God fearing, so that their children will be able to trample the head of the serpent. కానీ ఆ ఉద్దేశము కలిగి ఆమె పెంచడంలో ప్రాబ్లం అయిందా, లేకపోతే ఆయననే అట్లా పెరిగాడా తెలియదు. బహుశా ఇట్లా కూడా ఉండుండొచ్చు. ఇదంతా బైబిల్లో లేదు కాబట్టి ఇట్లనే జరిగిందని చెప్పడానికి లేదు. మేబీ వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ సే ఇట్ మైట్ హావ్ హ్యాపెండ్ లైక్ దట్. ఏదేను తోటలో ఉన్న అపవాదికి కూడా తెలిసి ఉండొచ్చు, అమ్మా అయితే ఈయననే ఉండొచ్చా, ఈయన పెద్దగా అయిన తర్వాత నా తలని చితగొట్టేవాడుగా ఉంటే కష్టం కదా అని చిన్నతనం నుంచి ఆయన దారి తప్పు చేస్తాడేమో మొత్తానికి. అయితే మొత్తానికి మనము చూస్తున్నాము, the root of the problem started in the Eden garden, and the fruit of the problem was found in Cain's life. అదే మనము చూస్తున్నాం. అక్కడ వేరు అనేది మొదలైంది, ఇక్కడ నుంచి ఫలం అనేది చూడగలుగుతున్నాం. ఆ ఫలము బయట కనపడక ముందే దాని ఎట్లయినా దేవుని యొక్క సహాయము ద్వారా దాన్ని అధిగమించాలని ఎవరికి ఆశ లేకుండే. కైనా ఆ రీతిగా పెరిగాడు. హిస్ లైఫ్ వాస్ నాట్ ఫేవరబుల్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్. ఆయన జీవితము దేవునికి అనుకూలంగా లేకుండే. దేవునామానికి మహిమ కలుగును గాక. అది ఈ మాటని మనం ఒక హెచ్చరిక తీసుకోవాలా. మనకి ఇవ్వబడిన తల్లిదండ్రులుగా మనకి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన ఒక బాధ్యత ఏంటంటే, పిల్లల్ని దేవునందు భయభక్తిలో పెంచాల్సిన ఒక బాధ్యత. అది మనకి ఇవ్వబడిన అతి శ్రేష్టమైన ఒక సేవ, ఒక పరిచర్య. ప్రత్యేకంగా తల్లికి ఇవ్వబడిన శ్రేష్టమైన ఒక పరిచర్య. ఎందుకంటే తల్లి అధిక సమయము పిల్లలతో ఇంట్లో ఉంటుంది కాబట్టి అందరి తల్లికి ఇవ్వబడిన అతి ప్రాముఖ్యమైన ఒక బాధ్యత లేకపోతే పరిచర్యని కూడా మనం తీసుకోవచ్చు. అది పిల్లల్ని దేవునందు భయభక్తిలో పెరగాల. మన పిల్లలు ఎట్లా అవ్వాలండి? సాతాను ఒక తలని చితగొట్టే ఒక పిల్లలుగా మార్చబడాలి. హల్లెలూయా. Our children should be the ones who will be able to trample the head of the serpent.
కానీ ఇక్కడ మనము చూసిన మొత్తానికి కయీను జీవితము దేవునికి అనుకూలంగా లేకుండే. అయితే బలి అర్పించడానికి వచ్చినప్పుడు our God is a holy God. He cannot accept unrighteousness. He cannot accept unholy things. నీ జీవితమే సరిగా లేకపోతే నీ యొక్క బలి అర్పణని దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? How can he accept it? కాబట్టి ఇక్కడ మనము చూస్తున్నాము ఈ యొక్క సంఘటన ద్వారా దేవుడు కయీనుకి తెలియజేయాల్సిన ఒక కార్యం ఏంటంటే, బాబు నీ జీవితము సరిగా లేదు, నీ జీవితము సరిగా లేదయ్యా, నీ జీవితాన్ని మార్చుకో. ఒకవేళ నువ్వు బాగా చేసి ఉంటే, ఒకవేళ నువ్వు నీ క్రియ సత్క్రియగా ఉంటుంటే నేను నీ బలిని నేను అంగీకరించేవాని కాదా? సత్క్రియగా లేకపోవడానికి కారణం ఏంటి? మన జీవితము సరిగా లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దృష్టిలో సత్క్రియ అంటే ఏంటి అనేది మనము అర్థం చేసుకోవాలి. అనేక సమయంలో ఈ రీతిగా అర్థం చేసుకోవడము చాలా కష్టము. We cannot understand what is good works from the eyes of God. మన దృష్టిలో కొన్ని సత్క్రియలుగా ఉండొచ్చు, మన దృష్టికి కొన్ని మంచి క్రియ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో యేసుక్రీస్తు ద్వారా మనము తెలుసుకొని ఆ రీతిగా జీవించటకే మనల్ని ఏర్పరచున్నాడంట, మనల్ని వేర్పరచున్నాడంట, మనల్ని సిద్ధపరచున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయము 10వ వాక్యంలో అదే రాయబడింది. ఆ వచనాన్ని మనం చదువుదామా? ఎఫెసియన్స్ 2nd chapter 10th verse. It tells us the primary reason why the Lord has created us. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. సృష్టింపబడిన వారై ఆయన పనిగా మనం ఎందుకున్నామంట? సత్క్రియలు చేయటం. To do the good works only, we are being created in Christ Jesus. We are being transformed into a new creation. What is that good works? Why Cain could not do? ఆ గుడ్ వర్క్స్ అనేది ఎప్పుడు మొదలవుతుందండి? ఎప్పుడైతే మనము క్రీస్తుతో పాటు ఐక్యపరచబడతామో, జతపరచబడతామో. గత వారం మనము ఈ వాక్యాన్ని మనము ధ్యానించాము. When we come into the light of Jesus Christ, we become children who will do good works. Our good works doesn't save us, but we are saved to do good works. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సత్క్రియల ద్వారా నేను రక్షణ పొందుకోలేనండి, అది కేవలం దేవుని యొక్క కృపనే. It's by the grace of God, by His mercy that we are saved. కానీ సత్క్రియలు చేయుటకే మనము రక్షింపబడి ఉన్నామని కూడా మనము మర్చిపోకూడదు. We are created in Christ Jesus as a new creation to do the good works. That is the reason why He has saved us. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి జీవితం మనము జీవించగలుగుతున్నామా? ఇటువంటి సత్క్రియలు చేసే వ్యక్తులుగా మనము ఉంటేనే అప్పుడు అర్థం చేసుకుంటామండి యేసుక్రీస్తు ఎటువంటి వ్యక్తిగా ఉండే, సత్క్రియ చేసే వ్యక్తిగా ఉండే అని మనము చూస్తున్నాము. దానికి కారణము అపోస్తల కార్యంలో ఆయన గురించిన కార్యం రాయబడింది. ఆ వచనం మనకందరికి తెలిసిన ఒక వాక్యమే. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం. Acts 10th chapter 38th verse. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత ఓడింపబడి పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయొచ్చు అని రాయబడింది. ఇంగ్లీష్ లో he went about doing good works అని రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ చేత ఆత్మపూర్ణుడై ఆత్మతో నింపబడాడు కాబట్టి ఆత్మ బలముతోని అతను సత్క్రియలు చేసే ఒక వ్యక్తిగా ఇక్కడ కనబడాడని మనము చూస్తున్నాము. సామాన్యంగా సాధారణ మనిషికి యేసుక్రీస్తు చేసిన కార్యములు సత్క్రియలుగా కనబడదు కొందరికి. ఒక మంచి ఉదాహరణ మార్కు సువార్త 6వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటనని మనము చూస్తే చాలా విచిత్రమైన ఒక కార్యం. 5వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాము. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక చోట వస్తున్నాడు, ఒక్క వ్యక్తిని దర్శించడానికి వచ్చాడు. హల్లెలూయా. అనేక సమయంలో మనము చూస్తున్నాము యేసుక్రీస్తు ఒక్క వ్యక్తి కొరకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎవరిని చూడడానికి వచ్చాడు? సేనా దయ్యము పట్టుకున్న ఒక వ్యక్తిని దర్శించడానికి వచ్చాడు. ఆయనకి విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అయితే ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన మనం బహుగా ఎరిగినాం. ఆ ప్రాంతంలో వచ్చి యేసుక్రీస్తు చేసిన కార్యం ఏంటి? సత్క్రియ చేశాడు. అక్కడ ఏం చూసినా మనము ప్రజల్ని అపవాది నుంచి పీడింపబడిన వారికి విడుదల ఇచ్చి ఆయన సత్క్రియ చేసే వ్యక్తిగా ఉండే. ఇక్కడ మనము చూస్తున్నాము ఆ కార్యము చేయడానికి ఆయన ఇక్కడ వచ్చాడు. ఆ కార్యము చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు సమాధుల్లో ఉండి
ఎవరి ద్వారా అంటే ఒక డిసిప్లిన్ లైఫ్ లేకుండా కట్టబడలేని ఒక పరిస్థితి, అటువంటి ఒక భయంకరమైన జీవితము జీవిస్తున్న వ్యక్తికి విడుదల చేయడానికి యేసుక్రీస్తు అక్కడ వచ్చాడంట. అయితే అక్కడ వచ్చిన యేసుక్రీస్తు ఆ వ్యక్తికి విడుదల ఇచ్చిన తర్వాత జరిగిన విచిత్రమైన కార్యం ఏంటి? అక్కడున్న ప్రజలు ఒక రియాక్షన్ ఏంటి? 17వ వచనము, ఆ ప్రాంతమును విడిచిపోమని ఆయనను బ్రతిమాలు కొనసాగినారు. ఎందుకంట? అపవాది చేత పీడింపబడిన వాడు స్వస్థత పొందుకొని యేసుక్రీస్తు దగ్గర కూర్చోడం చూసి భయపడిది అంట. అతను వాళ్ళ సమాధిలో ఉన్నప్పుడు భయపడలే, కానీ స్వస్థ పొందుకున్న అతన్ని చూసి భయపడి యేసుక్రీస్తు చేసిన సత్క్రియని గ్రహించలేకపోయారు కదా. అనేక సార్లు యేసుక్రీస్తు మన జీవితంలో చేసిన సత్క్రియల్ని మనం అర్థం చేసుకోలేకపోతాం. వై వి ఆర్ మెడిటేటింగ్ ఆల్ దీస్ థింగ్స్? There is something called good works according to us, but there is something called good works according to Jesus Christ. Are we able to understand good works according to Jesus Christ? యేసుక్రీస్తు ప్రజల జీవితంలో చేసిన సత్క్రియలు ఎట్లా ఉండే, వాళ్ళకి రియాక్షన్ ఎట్లా ఉండే? భయపడిపోయారంట. భయపడిపోయి ఏమన్నారు? అమ్మా, ఈ వ్యక్తి మన ప్రాంతానికి వద్దురా బాబు, వెళ్ళిపోండి అని ఎలగొట్టేశామంట. సత్క్రియ చేసిన యేసుక్రీస్తుని ఆ ప్రాంతం నుంచి ఎలగొట్టేశారు. He was not welcomed in that place. That means we could not understand the good works as good works. కదా? బహుశా కైన్ జీవితం కూడా అట్లానే ఉండేమో. ఎందుకు ఆయన కోపం వచ్చింది? ఆయన కూడా బలి అర్పించాడు, నేను కూడా బలి అర్పించాను. ఆయన దృష్టికి అది మంచిగా అనిపించింది, ఆయన దృష్టికి అది సత్క్రియగా అనిపించింది. ఆ లేఖ భాగం మనం చదివి చూస్తే he brought the ఫస్ట్ ఫ్రూట్స్ అని ఉంది. అంటే ఆయన దృష్టికి అది మంచిదే. అనేక సార్లు మనము కూడా ఆ రీతిగానే శ్రేష్ఠ ఫలము కదా, లేకపోతే మొదటి ఫలము దేవుని దగ్గర మనం తీసుకెళ్తాం. ద ఫస్ట్ ఫ్రూట్ బిలాంగ్స్ టు గాడ్ అని మనము వి ఆర్ ఆల్ గుడ్. టెక్నికలీ వి ఆర్ ఆల్ గుడ్, బట్ స్పిరిచువలీ ఆర్ వి గుడ్? ఒక్కసారి మనం గ్రహించి చూడాలి. కైను ఎందుకండి అది అర్థం చేసుకోలేకపోయినాడు? యేసుక్రీస్తు అదే అన్నాడు, అరే నీ కార్యాలు సత్క్రియలుగా లేదురా, నీ కార్యాలు మంచి కార్యాలుగా లేదు. ఇట్స్ నాట్ వెల్, యు ఆర్ నాట్ డూయింగ్ గుడ్, యు ఆర్ నాట్ డూయింగ్ వెల్. దెన్ హౌ కెన్ ఇట్ బి యాక్సెప్టెడ్ ఇన్ మై సైట్? నీ దృష్టి ప్రకారం అది కరెక్టే. ప్రథమ ఫలము, మొదటి ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చే దాంట్లో ఎటువంటి లోతు లేకుండే, కానీ ఇచ్చేవాడి జీవితంలో దేవనామానికి మహిమ కలుగును. His act was not good because his life was not right in the sight of God. యేసుక్రీస్తు సత్క్రియగా ఒక్క వ్యక్తి మాత్రము తెలుసుకొని దాన్ని సాక్షిగా తెలియజేయడం మొదలు పెట్టాడు. ఎవరండి? 20వ వచనం, 5వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్య, మార్క్ 5వ అధ్యాయం 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు ఆయన జీవితంలో చేసిన సత్క్రియని గ్రహించిన వాడు ఎవరండి? ఎవరైతే విడుదల పొందుకున్నాడో, ఎవరైతే అపవాది క్రియల నుంచి ఆయన సంపూర్ణంగా విడుదల పొందుకొని, మార్మనసు పొందుకొని, నూతన సృష్టిగా మార్చబడాడో, అతను తెలుసుకొని అతను దాని కొరకు సాక్ష్యము చెప్పడం మొదలు పెట్టాడు. Hallelujah. He testified about the good works of Jesus Christ because it was only he who could take it as a good work. వేరెవరు కూడా దాన్ని గ్రహించలేకపోయినారు. యేసుక్రీస్తు మన జీవితంలో చేసిన కార్యములే సత్క్రియలాగా మన దృష్టికి లేకపోతే మనం ఎట్లా అండి? we can testify about the good works or nor can we be as a good worker. సత్క్రియ చేసిన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం తెలియజేయకపోతే మన జీవితంలో ఎట్లా మనం సత్క్రియలు చేసే వ్యక్తులుగా మనం ఉంటాం. దేవనామానికి మహిమ కలుగును గాక. అందుకే కైన్ వాస్ రిజెక్టెడ్ because his life was not right. కొన్ని రోజుల తర్వాత ఒక విచిత్రమైన ఒక కార్యము జరిగింది. ఎక్కడంటే ఈయన సాక్ష్యం తెలియజేశాడు 20వ వచనంలో. దెకపోలి అంటే 10 పట్టణము చెందిన దెకపోలి. 10 పట్టణంలో ఉన్న ఒక పట్టణంలోనే ఇతను ఉండే. రైట్, 10 cities joined together. యేసుక్రీస్తు కొన్ని రోజుల తర్వాత మార్క్ 7వ అధ్యాయంలో 30
32వ వచనం మనం చదువు. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకరిని 31వ వచనం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దికపోలి ప్రాంతముల మీదుగా ఎక్కడ వచ్చాడు? దికపోలి ప్రాంతం మీద మళ్ళా రెండోసారి వచ్చిండు యేసుక్రీస్తు. ఆ ప్రాంతంలో రావద్దని బతనాడుకున్నారు కదా, రిజెక్ట్ చేస్తారు యేసుక్రీస్తుని, కానీ మళ్ళీ వెళ్తున్నాడు. ఎందుకు? విత్తబడిన విత్తనాలు ఫలిస్తుందని నమ్మి వెళ్ళాడు. ఒక విత్తనాన్ని నాటాడు. ఆ విత్తనం ఎవరు? సేనాదయం పట్టుకున్న వ్యక్తి. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి? 32వ వచనము. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకరిని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొని. హల్లెలూయా. మార్పు జరిగిందా లేదా? There were some people who were willingly ready to accept the Jesus. ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు, కానీ ఈ టైం అందరూ మళ్ళా ఆయన్ని రమ్మని కోరుకున్నారు. హల్లెలూయా. There were some people who were transformed, able to understand that Jesus has come here to do good works. యేసుక్రీస్తు సత్క్రియ చేయడానికి ఇక్కడ వచ్చున్నాడని కొందరు నమ్మారంట. నమ్మి ఏం చేశారు? అక్కడ అయితే ఏమైంది? ఆయన స్వస్థత, ఎట్లయినా ఈ చెయ్యి పెట్టి స్వస్థత దయచేయని వేడుకున్నారంట, బట్లనాడుకున్నారు. somehow you touch your hand and heal మని యేసుక్రీస్తు ఎప్రాతా అని అక్కడ అద్భుతాన్ని తెరవబడును గాక అని చెప్పిన వెంటనే తెరవబడింది. తెరవబడిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన 37వ వచనంలో మనం చూస్తున్నాము. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. బహుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Now they understood that all the works that he was doing are good works. Hallelujah. Hallelujah. ఆయన చేస్తున్న ప్రతి కార్యము కూడా సత్క్రియనే కదా అని ఎప్పుడు తెలుసుకున్నారు? వాళ్ళలో ఒక మారుమనసు కలిగినప్పుడు. Unless and until you are changed, you are transformed into a new creation, you will never understand the works of Jesus Christ. You can never take it as a good works. You cannot testify it as a good works. You will not become a person who will be doing good works. Hallelujah. Hallelujah. Your good works doesn't save you, but you are saved to do good works. Hallelujah. Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. Let the people see your good works and glorify the Father in heaven. Hallelujah. Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. మనము చేసిన ప్రతి క్రియ దాని ద్వారా ప్రజలు తండ్రి యొక్క నామాన్ని మహిమపరచాలి. యోహాను 9వ అధ్యాయంలో కూడా ఇదే సంఘటన జరిగింది, కానీ ఇప్పుడు మనము వివరించి మాట్లాడడానికి ఇప్పుడు అధిక సమయం లేదు. కాబట్టి కైను జీవితంలో మనం చూసాం. ఇప్పుడు కైన్ దగ్గర వద్దాం. ఇప్పుడు వరకు మనము ధ్యానించిన కార్యం ఏంటి? సత్క్రియ అంటే ఏంటని మనం చూసాం. ఎప్పుడు ఆ క్రియ సత్క్రియగా మనం అర్థం చేసుకొని సత్క్రియ చేసే ప్రజలుగా మనం ఎప్పుడు మార్చబడతామనబడిన కార్యాన్ని మనము చూసాం. అయితే నా దృష్టికి సత్క్రియ అనుకొని నేను కార్యము చేస్తే 2 కార్యాలు జరుగుతుంది. ఆ 2 కార్యాలు ఏంటి? మొదటిగా దట్ విల్ బి రిజెక్టెడ్ బై గాడ్. మొదటిగా జరుగుతున్న కార్యం ఏంటి? అది దేవుడు దాన్ని రిజెక్ట్ చేస్తాడు. సెకండ్ థింగ్ ఏమవుతుందండి? పాపము నా మీద వాంఛ కలిగి ఉంటుందంట. నా మీద వాంఛ కలిగి ఉంటుంది. ఎక్కడ? తలుపు బయట వెయిట్ చేస్తుంటుంది. I will be ready to open my door for the sin to enter into my life. దేని వలన ఇది జరుగుతుంది? నా దృష్టికి సత్క్రియ అనుకొని చేసిన కార్యము వలన నా జీవితంలో పొందుకుంటున్న ఫలితం. ఇట్స్ వెరీ డేంజరస్ కదా. నా దృష్టికి నేను మంచి చేశానని కొన్ని కార్యములు ఒకవేళ చేస్తే దాని వలన అపాయం ఏంటి? 2 కార్యాలు చూసాం. We will be rejected by God. Our works are not honored. Our work is not accepted. రెండోదిగా the sin and its desire will be for me. It will be waiting outside the door. అది ఇంకా లోపల రాలేదు, ప్రవేశించలేదు. ఎందుకు? ఆ సత్క్రియని మనము చేసిన క్రియ దేవుడు దాన్ని రిజెక్ట్ చేస్తాడు. దానికి తగ్గిన ఒక బహుమానము కానీ ఫలితము కానీ నాకు దొరకలేదని ఎప్పుడైతే నేను గ్రహించానో
వెంటనే నేనేమవుతాను, ఐ బికమ్ అప్సెట్ కదా. మంచి కార్యం చేసిన ఎవరు నన్ను అప్రిషియేట్ చేయలేదండి. మంచి కార్యం చేసిన దేవుడు నన్ను రిజెక్ట్ చేస్తాడేంటి, సత్క్రియ చేస్తే ఏంటి దేవుడు దాన్ని ఘనపరచలేదు, ఇట్లా రిజెక్ట్ చేస్తాడా అని వెంటనే మనం అప్సెట్ అయ్యి, కయీను జీవితంలో ఏమైందండి, కోపం అనేది వచ్చింది. విచిత్రమైన కార్యం ఏంటంటే, రిజెక్ట్ చేసిన దేవునికి విరోధంగా కోపపడకుండా తమ్ముడికి విరోధంగా కోపపడాడు. అదేందో చాలా విచిత్రమైన వాడు కదా. వాస్తవంగా తమ్ముడి మీద కోపం, తమ్ముడి మీద ఎందుకు కోపం రావాలా, దేవుడి మీద కోపం రావాలి కదా. రిజెక్ట్ చేసింది దేవుడు. మన జీవితం సరిగా లేకపోతే మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, నేను ఫెయిల్ అయితే పక్కనోడు ఫెయిల్ అవ్వాలి కదా. నాకు అపాయం జరిగితే పక్కనోడు కూడా అపాయం జరగాల. నేను సరిగా లేకపోతే పక్కనోడు ఏంది సరిగా ఉండడం. నా జీవితాన్ని సరి చేసుకోవాలనే యాటిట్యూడ్ ఉండదండి. ఏముంటది యాటిట్యూడ్, నాకు హాని కలిగితే పక్కనోడు కూడా హాని కలగాలి, నాకు అపాయము కలిగితే పక్కనోడు కూడా అపాయం కలగాల కదా. కయీను జీవితంలో అదే ఉండే. బికాస్ మై లైఫ్ ఇస్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఐ కెనాట్ విత్ స్టాండ్ ఎనీవన్ డూయింగ్ బెటర్. నా పక్కనోడు మేలు చేయడం అనేది నేను సహించలేను. ఐ కెనాట్ విత్ స్టాండ్ ఎనీవన్ డూయింగ్ గుడ్ బిఫోర్ మీ, బికాస్ ఐఎమ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. ఒకవేళ అటువంటి భావన కలిగి ఉంటే ఒక్కసారి మన జీవితాన్ని సరి చేసుకున్నాం. ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకంటే బికాస్ మై లైఫ్ ఇస్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు విత్ స్టాండ్ అదర్ పీపుల్ డూయింగ్ గుడ్. ఇతరులకు మంచి చేయడం అనేది నేను దాన్ని చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు కూడా కష్టపడాలని నేను ఆశపడుతున్నాను, వాళ్ళు కూడా దేవుడి దగ్గర నుంచి శిక్షని పొందుకోవాలని ఆశపడుతున్నాను. కానీ నా జీవితంలో ఒక మార్పు రావాలని నేను ఆశపడట్లేదు. బట్ ఆల్ లవింగ్ గాడ్, ఆల్ మర్సిఫుల్ గాడ్, కనికరము చూపించే దేవుడు కదా అండి. కయీన్ని చూసి తిట్టలేదు, బుజ్జగించి మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నువ్వు కోప్పడుతున్నావు, వై ఇస్ యువర్ కౌంటెనెన్స్ ఫాలెన్, ఎందుకు ముఖం తిప్పుకున్నావు, ఎందుకు మాడిపోయిన ముఖం పెట్టుకుని ఉన్నావు, ఎందుకంటే ఇంత కోపపడుతున్నావు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. సిన్ ఇస్ ఓన్లీ వన్ స్టెప్ అవే ఫ్రమ్ క్యాచింగ్ యూ. పాపానికి నీకు ఒక్క అడుగు మాత్రమే ఉంది, ఒక తలుపు దూరమే ఉంది. జాగ్రత్తగా ఉందని దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడండి. ది ఆల్ లవింగ్ గాడ్, ది ఆల్ మర్సిఫుల్ గాడ్ at that time also wants to save us. హల్లెలూయా. అప్పుడు కూడా కనికరము చూపిస్తున్నాడండి. మనము ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా పడిపోతాము, ఇంకా పాపములో పడిపోతామని ఉన్న ఆ స్థితిలో కూడా యేసుక్రీస్తు మన కనికరం చూపిస్తున్నాడు. వాట్ ఇస్ మర్సీ? మర్సీ ఇస్ టు రివీల్ టు us where we stand. మనం ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని తెలియజేయడమే దేవుని యొక్క కనికరము. హల్లెలూయా. ఆయన కనికరం ఉంటేనే, అయ్యో నా జీవితం సరిగా లేదే, నేను నించిన స్థలము కరెక్ట్ కాదు, నేను ఉన్న స్థలము కరెక్ట్ కాదు, దీని నుంచి తప్పించుకొని కృప దగ్గర పరిగెత్తుకొని రావాలని నేను నాలో తెలియజేసేది కనికరం. It opens my eyes for me to understand that the place where I am staying is not right. The things that I am doing is not right. The things that I am getting into will put me into danger and make me fall. కయీను జీవితంలో ఆ సమయంలో కూడా కనికరము పొందుకున్నాడండి. ఆ సమయంలో కూడా కనికరం పొందుకున్నాడు. That was the last warning that he got before he could fall. కానీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎంత చెప్పినా తన హృదయాన్ని మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేకుండా. The fruit of the sinful nature was found in the life of Cain. Supposed to be the first seed of woman, he was supposed to crush the head of the serpent. ఈ రోజు మనం ఎట్లా ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించి చూసాం. Let this be our desire, that every seed of woman should be able to crush the head of the serpent. Hallelujah. Hallelujah. ప్రతి స్త్రీ నుంచి కలిగిన విత్తనము సాతాను యొక్క తలని చితగొట్టే ఒక విత్తనముగా ఉండాలని ఆశపడతాం. మనం ఎట్లా ఉన్నాం? అట్లా ఉన్నామా? ఆ రీతిగా ఉండడానికే యేసుక్రీస్తు కనికరము చూపిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితం సరిగా లేదా?
సత్క్రియ అంటే ఏంటని తెలీదు, మేలు చేయడం అంటే ఏంటని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దట్ యు ఆర్ అప్సెట్. ఇప్పుడు ఏమైపోతుంది, దానికంటే కింద దిగజారిపోతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్, వాట్ ఐ డిజైర్. నేను ఆశించిన కార్యం ఏంటని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకోరా. ఇప్పుడు కైను ఆ వార్నింగ్ కూడా ఆయన తీసుకోలేదు. హీ వాజ్ నాట్ రెడీ టు టేక్ దట్ వార్నింగ్. ఏం చేశాడు, తన తమ్ముడిని ఆయన హత్య చేశాడు. ఐ థింక్ ద డెవిల్ వాజ్ వెరీ ఇన్సెక్యూర్. అమ్మా ఈ విత్తనమే ఉంటే కష్టం కదా అని పాపం చేశారు, పాపంలో తోసేశారు. Like that, the evil one is scared about every seed, because by the work of Jesus Christ, every seed has got the power of Jesus Christ to crush the head of the serpent. Hallelujah. హల్లెలూయా. కైను గురించి ఎట్లయితే అపవాది భయపడాడో మన గురించి కూడా భయపడుతున్నాడు. కాబట్టి ఆయన తలని ఎక్కడ మనము చితగొడతామని దాని ముందే మనల్ని పాపంలో పడవేస్తున్నాం. కఠినమైన హృదయం, యేసుక్రీస్తు యొక్క కనికరాన్ని మనము అర్థం చేసుకోకుండా, unable to understand the mercy of God, we have fallen prey to the desire of the sin. పాపము మన మీద పెట్టిన వాంఛని మనము తీర్చుటకు పాపంలో పడిపోయినామండి. పాపంలో పడిపోయినాం. We have given heed, we have fed the desire of the sin, we allowed the sin to fulfill its desire towards us. ఎంత బాధకరమైన ఒక విషయం. ఇక్కడ ఏం చేస్తున్నాము, తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపినట్టుగా మనము చూస్తున్నాం. ఆబేల్ని చంపినందుకు జరిగిన కార్యం ఏంటి? 11వ వచనంలో, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువని. దేశ దిమ్మరి అయి. దానికి జవాబుగా కైనేమన్నాడు, అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత దోష శిక్ష నేను భరించలేను. ఇక్కడ దేవుడు శిక్షని ఇచ్చాడా, ఆర్ వాజ్ ఇట్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్? ఆయన తెచ్చుకున్నాడు కదా. పనిష్మెంట్ అంటే ఏంటి? చేసిన దానికి ఒక వ్యక్తిని కరెక్ట్ చేయాలంటే పనిష్ చేస్తాం కదా. హీ డిడ్ నాట్ రిసీవ్ పనిష్మెంట్. పనిష్మెంట్ కాదండి, ఆయన చేసిన దానికి అతను విత్తిన దానికి కోస్తున్నాడు. ఏమైంది? నేల మీద రక్తం పడిందంట. కాబట్టి అది ఏమైపోయింది? శాపగ్రస్తంగా మార్చబడింది. పాపం మనోడు చేసే పని ఏంటి? వ్యవసాయమే. అయితే ఎక్కడైతే ఆయన వ్యవసాయం చేయాలో ఆ భూమి మీద రక్తాన్ని కార్చాడు కాబట్టి అది శపింపబడింది. అయితే నువ్వు ఏం కాసినా దానికి ఫలము రాదని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటి? అరే నువ్వు చేసావురా అందుకే నిన్ను కొడతానరా అని చెప్పలేదు. అరే చేసావురా దానికి ఇదే నువ్వు పొందుకుంది. కైన్ ఎట్లా తీసుకుంటున్నాడు? అమ్మా నేను చేసిన దానికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావు నాకు. మన హృదయం ఒక్కసారి కఠినపరచబడితే దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోము. దేవుడు ఇచ్చిన శిక్షణ లేకపోతే నేను నా జీవితంలో తెచ్చుకున్న నేను కాన్సిక్వెన్స్ అని కూడా అర్థం కాకుండా మాట్లాడతాను. It was not a punishment. We punish people because we love them, because we want to correct them. That was not a punishment from God. That was the realization of the consequence of our own mistake. నేను చేసిన పాపానికి నేను పొందుకుంటున్న ఆ ఫలితం అది. నేను విత్తాను, అది నేను కోస్తున్నా. అది బహు గొప్పగా ఉండే అంట. మళ్ళీ నువ్వే కదరా చేస్తావు అది. అది కూడా ఏంటి? దేవుని మీద నేరం మోపుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన దోష శిక్షణ ఎంత గొప్ప. ఒక్కసారి మన జీవితం గురించి ఆలోచించేసామా? నా హృదయాన్ని కఠినపరుచుకుంటే నేను ఏం చేస్తున్నానని కూడా గ్రహించకుండా కదా, నా జీవితం ఏమవుతుందని కూడా గ్రహించకుండా
ఎట్లా నేను మాట్లాడుతున్నాను ఒక్కసారి మనం ఆలోచించి చూసాం. ఫస్ట్ ఏంటి, సత్క్రియ అంటే ఏంటని తెలియలేదు. సెకండ్, వార్నింగ్ ఇచ్చాడు దేవుడు, అరే ఇప్పుడైనా బాగుండ్రా, కోపం అనేది మొదలైంది, పాపం అనబడిన విత్తనము లేకపోతే పాపము నీలో వాంఛించే కార్యము నీలో కనబడుతుంది, కోపం అనబడిన బలహీనత నీలో మొదలైంది కాబట్టి దాన్ని అధిగమించు, లేకపోతే పాపము నీ గురించి వాంఛిస్తుంది, మింగేస్తుంది, నిన్ను చంపేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. దానికి కూడా ఆయన వినలేదు. ఇప్పుడు ఏమైంది, పాపానికి ఒక ఫలం ఏంటో అదే అనుకుంది. ఇట్స్ అ కాన్సిక్వెన్స్. ఆయన ఎక్కడైతే ఆయన వ్యవసాయము చేస్తున్నాడో ఆ నేల మీద రక్తాన్ని చిందాడు కాబట్టి అది శాపగ్రస్తంగా మార్చబడింది. దేవుడు ఏం చేయలేదు. God did not do anything. He just made him understand what he did. దాని వలన శాపగ్రస్తంగా అయిపోయింది కాబట్టి you are like this. Now ఇప్పుడు ఎట్లా అయిపోయినాడు ఆయన, he became a wanderer. దిక్కు లేకుండా తిరిగే వ్యక్తిగా అయిపోయినాడు. ఏం చేస్తున్నాడు, ఆయన చేస్తుంది మంచిదా చెడు అని తెలియని ఒక పరిస్థితిలో అయిపోయినాడు. ఒక్కసారి పాపము నీ గురించి వాంఛిస్తుంది, ఆ వాంఛానికి లోబడి పాపము నిన్ను పట్టుకున్న రీతిగా నువ్వు అనుమతిస్తే యు విల్ బికమ్ అ వండరర్. దిక్కుమాలిన వాడిలాగా ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటామంట. అప్పుడు మన జీవితం ఏముంటుంది? దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ ఫాలింగ్ ఫర్ ద డిజైర్స్ ఆఫ్ ద సిన్. హీ ఈస్ అ వండరర్, హీ ఈస్ అ వెగబాండ్ అని, అ ఫుజిటివ్, అ వెగబాండ్ ఆన్ ది ఎర్త్. He is a wanderer. Don't know where he is going. Don't know what he is doing. ఎక్కడ వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఒకవేళ ఎప్పుడైనా మీకు అట్లా తోచి ఉంటే, నేను అసలు ఎందుకు ఈ జీవితం, ఏం చేస్తున్నా నేను, అసలు ఏంటి నా జీవితం ఇట్లుందని అనుకుంటే, then understand that somewhere you have allowed the sin to overpower you. That's why you are like this. కాబట్టే మనం ఇట్లా ఉన్నాము. ఏం చేస్తాడు ఆయన? అప్పుడు కూడా ప్రభువా కనికరం చూపి, ప్రభువా నన్ను ఎట్లైనా తప్పించు అని చెప్పలేదు. కోపం వచ్చింది అక్కడ కూడా. అమ్మా ఇంత పెద్ద శిక్ష ఇస్తావా? సో ఇట్ వాజ్ నాట్ అ పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. ఇట్ వాస్ వాట్ హీ డిడ్. ఇట్ వాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ హీ డిడ్. అది తెలియజేస్తే కూడా కోపం వచ్చింది. అమ్మా నువ్వు ఇట్లా చేస్తావా అని. ఏం చేస్తాడు? దేవుని దగ్గర రాకుండా 16 అప్పుడు కూడా చూడండి, దేవుడు కనికరము చూపించి ఆయన మీద ఒక మార్క్ వేస్తున్నాడు. అండ్ ద లార్డ్ సెట్ అ మార్క్ ఆన్ కేన్ లెస్ట్ ఎనీవన్ ఫైండింగ్ హిమ్ షుడ్ కిల్ హిమ్. 16వ వచనంలో ఏమైంది? అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురము. ఈ నోదు దేశం ఎక్కడుందో దాని తర్వాత అయితే బైబిల్లో లేదు నోద్ అని. కానీ నోద్ అనబడిన ఆ ప్రాంతానికి అర్థం ఏంటని చాలా చక్కగా వివరింపబడింది. దానికి కూడా అర్థము వండరింగ్స్. తూర్పు దిక్కున. బైబిల్లో ఇంకో విచిత్రమైన కార్యం ఉంది. ఎవరైతే దేవుని దగ్గర నుంచి పారిపోతారో తూర్పు దిక్కునే వెళ్తారు. అది ఏంటో, ఆదమామ కూడా తూర్పు దిక్కునే వెళ్ళారు, ఈయన కూడా తూర్పు దిక్కునే వెళ్ళారు. ఎవరైతే పాపం చేస్తున్నారో తూర్పు దిక్కునే పారిపోతున్నారు. దేవుని ఒక సమూహం నుంచి పారిపోయి దే కేమ్ టు అ ప్లేస్ కాల్డ్ నోడ్. నోద్ అనబడిన ప్రాంతానికి వచ్చారు. అక్కడ కూడా ఏంటి, ఆయన జీవిత విధానాన్ని తెలియజేస్తున్నారు. అంటే జీవిత కాలం అంతా కూడా ఆయన ఎట్లా జీవించడానికి ఆశపడ్డాడు? దిక్కులేని జీవితం. ఎక్కడ వెళ్తున్నాడని తెలీదు, ఏం చేస్తున్నాడని తెలీదు. అట్లా జీవించాలని ఆశపడ్డాడంట. అట్లా జీవించుటకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. One who is living in a sin is a wanderer, is a vagabond, he is a fugitive. He doesn't know what he is doing, he doesn't know where he is going, he doesn't have a purpose for his life. He just wanders and wanders and wanders. నాడ్ అనబడిన దానికి డిక్షనరీ మీనింగ్ చూస్తే 2 మీనింగ్ ఉంటాయి. ఒకటేమో
ఎస్ అని చెప్పడానికి వి నాడ్ అవర్ హెడ్స్ కదా, తలని కింద పైన చేస్తాం, వి నాడ్. ఇంకొక మీనింగ్ కూడా ఉంది. నాడ్ అని దానికి ఇంకో మీనింగ్ ఏంటంటే తలని కింద వేసి పండుకోవడం అంట. నిద్ర వచ్చే ముందు తల ఇట్లా కింద పడిపోతుంది కదా, దానికి కూడా నాడ్ అని మీనింగ్ అంట. అనేక సార్లు యూఆర్ స్పిరిచువల్లీ లైక్ దట్ కదా, ఆత్మీయంగా దేవుని యొక్క సమూహంలో వి నాడ్ అంటే ఏంటి, నిద్రపోయేవారుగా ఉంటాము దేవుని యొక్క సమూహంలో. దేవుని యొక్క సమూహంలో వాక్యం ఉంటుంది, బైబిల్ చదువుతాం, కానీ ఏం చదువుతున్నామో ఏమో, దానికి మన జీవితానికి ఎటువంటి సంబంధము ఉండదు. ఏవి లోపల ఎక్కదు, లాగానే ఉంటాం, ఏం చెప్పినా ఎక్కలే. వార్నింగ్ ఇచ్చినా ఎక్కలేదు. అరే ఇట్లా చేసావురా, ఇది చేసినందుకు ఇట్లా నువ్వు ఇట్లా అయిపోతుంది కంటే నచ్చలే, అది కూడా మాట. చేసిన దానికి ఏమైనా కోయబోతున్నాడు, కోస్తున్నాడు అని తెలియజేసిన కోపం వచ్చింది ఆయనకి, వెళ్ళిపోయినాడు. ఏమన్నాడు, నేను ఇట్లనే జీవిస్తా. ఎట్లా జీవిస్తానన్నాడు, నువ్వు చెప్పింది నేను తీసుకోను, నేను ఇట్లనే ఉంటా, దిక్కుమాలిన వాడిలాగా నేను తిరుగుతా, ఎక్కడ వెళ్తున్నానో నాకు తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, కానీ అట్లనే ఉంటానని నోదికి వెళ్ళిపోయినాడంట. ఇఫ్ వీఆర్ లివింగ్ ఇన్ నాడ్, ఇట్స్ హై టైమ్ వి కమ్ బ్యాక్. ఇట్స్ హై టైమ్ వి కమ్ బ్యాక్. నోదనమన్న ప్రాంతంలో వెళ్ళి మనం ఉంటున్నామంటే తిరిగి రావాలని యేసుక్రీస్తు మన దగ్గర కోరుకున్నాడు. అక్కడ కూడా వెళ్ళి ఆయన దేవునికి దూరంగా ఉండాలని ఆయన ఆశపడాడంట. He wanted to be away from the presence of God. He wanted to be away from all the corrections of God. శిక్షకి విరోధంగా లేకపోతే వార్నింగ్స్ కి ఆయన దూరంగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. He wanted to become a wanderer. He wanted to become a fugitive. He wanted to become a vagabond. ఎంత బాధకరమైన ఒక జీవితం కదా, ఎంత బాధకరమైన జీవితం. ఎందుకంటే అట్లా జీవించడము, యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా, యేసుక్రీస్తు ఎవరని తెలుసుకున్న తర్వాత కూడా అట్లా మనము జీవిస్తున్నామంటే, can there be a greater fool than us? ఒక్కసారి మన జీవితం గురించి ఆలోచించి చూసాం. ఎక్కడ మనం ఉంటున్నాం, ఎక్కడ ఉండాల్సిన వారం ఎక్కడ ఉన్నాము? ఆత్మీయంగా ఏదేను తోటలో మనం ఉండాలండి. దేవుని యొక్క సన్నిధానంలో ఉండాల్సిన మనము, we want to be in the place called Nod, spiritually sleeping, wandering here and there, దిక్కు లేకుండా తిరిగిన వారుగా మనం ఉన్నాము. Our place should be the Garden of Eden, in the very presence of Jesus Christ. Where is our life today? ఎక్కడ ఉన్నాం మనం? కయీను జీవితం ద్వారా కొన్ని కార్యములు మనము తెలుసుకున్నాం. He never wanted to respond to the mercy of God. దేవుడు కనికరము చూపించిన ఆ కనికరము ఆయన వాడుకోవాలని ఆశపడలేదండి. He did not respond to the chances that was given by God. మరలా దేవుడు ఆయనకి ఎత్తి చూపించాడు. అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి ఇట్లా ఉంటుందిరా నీ జీవితము, ఇట్లా అయిపోతుందిరా నీ జీవితము, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇప్పుడైనా నా దగ్గర రా అని తెలియజేసిన, he was never willing to come. He was never willing to come to the Lord. ఆ రీతిగా మన హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఆ రీతిగా మన జీవితాన్ని మనము కఠినపరచుకోకుండా, కృపాకాలంలోనే దేవుని దగ్గర రావడం అనేది మంచిది. ఒకసారి మన జీవితం గురించి ఆలోచించి చూసామా? ఎట్లా ఉన్నాం? Are we like Cain? Time and again, though so many warnings are given to us, yet we are not heeding to the warning. ఎన్నోసార్లు హెచ్చరికగా దేవుడు అనేక విషయాలు మనకు మాట్లాడిన ఆ మాటల్ని మనం వినకుండా మరలా మనము తిరుగుబాటు కలిగిన వారై, నాకేది మంచిగా అనిపించిందో టిల్ ది ఎండ్ కయీను ఏం చేశాడండి? ఆయన దృష్టికి ఏదైతే మంచిగా అనిపించిందో అది చేశాడు. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఆఫ్ కేన్. ఆయన దృష్టికి ఏదైతే మంచిగా అనిపించిందో అదే చేశాడు. దట్ హ్యాస్ లెడ్ హిమ్ into the wrong place. He became a wanderer, he became a fugitive, he became a vagabond, he became a dweller of Nod, spiritually asleep.
మన జీవితం ఏ రీతిగా ఒకసారి ఆలోచించుసామా. నా దృష్టికి మేలైనది చేస్తే నేను పొందుకుంటున్న కార్యము ఎంత భయంకరమైనదని ఒక్కసారి మనం ఆలోచించుసాం. యెషయా 1వ అధ్యాయం మీరు చదివి చూస్తే ప్రత్యేకంగా 16 నుంచి 20 వచనం వరకు, ఇప్పటి వరకు నువ్వు దుష్టులుగా జీవించాయా అని దేవుడు మరొక ఆపర్చునిటీ ఇస్తాడు. మరలా మీరు మంచి కార్యం చేయండి, మళ్ళీ తిరిగి రండి అని చెప్పిన తర్వాత కూడా ప్రజలు వినలే అంట. They were not ready to listen. Time and again బైబిల్ అంతట్లో మనం చూస్తున్నాము, ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన జీవితంలో ఏంటి, ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్ అని చెప్పవచ్చు. ఎన్నోసార్లు మనం తిరుగుబాటు చేసిన మళ్ళా దేవుడు మన జీవితంలో వచ్చి ఇప్పుడైనా బాగా చేయండి, వై డోంట్ యూ డూ వెల్, వై డోంట్ యూ డూ గుడ్, వై డోంట్ యువర్ వర్క్స్ బీ రైట్ ఇన్ మై ఐస్ అని దేవుడు మళ్ళా మనకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు, ఎన్నో ఛాన్సెస్ ఇస్తున్నాడు కదా. బట్ వాట్ ఈస్ దట్ థింగ్ దట్ ఇస్ అబ్స్ట్రక్టింగ్ మీ? వాట్ ఐ థింక్ ఇస్ గుడ్ ఇస్ అబ్స్ట్రక్టింగ్. నా దృష్టికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే అండి ప్రాబ్లం. కొన్నిసార్లు మనం కొట్లాడతాం కదా, కొన్నిసార్లు మన ప్రార్థన ఎట్లా ఉంటుంది, నేను మంచి చేశాను, ఎదుటివాడు తప్పు చేశాను, ప్రభువా దండించుము, ప్రభువా శిక్షనివ్వుము. ఎంత బాధాకరమైన ఒక విషయం కదా. ఒక్కసారి మన జీవితం గురించి మనం ఆలోచించేసాం. నేను కరెక్ట్ అని చెప్పడం మానేసి, యేసుక్రీస్తు ప్రభువా మీరు అనుకున్న సత్క్రియలు చేసే ఒక వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభు అని అడుగుదామా? అదే దేవుడు మన దగ్గర ఎదురు చూస్తాం. మనందరు కళ్ళు మూసుకొని తలలోంచి విన్న వాక్యానుసారంగా కైన జీవితం ద్వారా అనేక కార్యములు మనం నేర్చుకున్నాం. అతని జీవితం ఏ రీతిగా ఉండే, వాట్ షుడ్ హ్యావ్ బీన్ హిస్ లైఫ్, బట్ వాట్ హిస్ లైఫ్ ఇస్ నౌ. He should have been a person who should have crushed the head of the serpent. కానీ అట్లా లేకుండే. From his younger days, his brother's life was right in the sight of God. His brother's life was a life of faith, and he was honored for that. He was counted righteous for that. నీతిమంతుడుగా మార్చబడాడు. విశ్వాసానికి తగిన జీవితాన్ని ఆబేలు జీవించాడు. కానీ కైన్ జీవితంలో మనం చూస్తున్నాం, చిన్నతనం నుంచి అతని జీవిత విధానము సరిగా లేకుండే. యూదా 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక హెచ్చరిక రాయబడింది, కైన్ ఒక మార్గంలో మీరు వెళ్ళొద్దండి. Do not adapt the ways of Cain. What was his way? He wanted to do what was good in his sight. ఆయన దృష్టికి ఏదైతే మంచిగా అనిపించిందో అదే చేయాలని ఆశపడాడు. He wanted to do that which was right in his sight. ఆయన దృష్టికి ఏదైతే మంచిగా అనిపించిందో అదే చేయాలని ఆశపడాడండి. That was wrong. ఒకసారి మన జీవితం గురించి ఆలోచించి చూసామా? మన జీవితం ఏ రీతిగా ఉందని ఒకసారి ఆలోచించి చూసామా? The first warning, he did not heed. He gave heed to the desire of the sin to overtake him. పడిపోయినారు. దాని తర్వాత కూడా మనం చూస్తున్నాం, ఆయన చేసిన కార్యానికి తగిన ఫలితము ఆయన ముందు పెట్టిన కోపపడి ఆయన దృష్టికి ఏదైతే మంచిగా అనిపించిందో, న్యాయము, ఇదే న్యాయము, నాకు జరిగిన అన్యాయం అని చెప్పి వెళ్ళిపోయాడు. జీవిత కాలం అంతా కూడా whole of his life he wanted to be a wanderer. పాపం ఉన్నంత వరకు మన జీవితం అదే. If you think your life is not heading anywhere, if you think your life doesn't have any purpose, if you think your life doesn't have any meaning, check your life. You have given heed to the desire of the sin. Sin has overpowered us. Sin is overruling us. We have become the slave. We have given heed to the desire of the sin. That is why we are a wanderer. We are a vagabond. We are a fugitive, not knowing what we are doing. ఒకవేళ ఆ రీతిగా మన జీవితం ఉంటే మన జీవితాన్ని అప్పగించుకొని యేసుక్రీస్తు ప్రభువా అర్థం కలిగిన జీవితముగా, సత్క్రియ చేసే వ్యక్తిగా, ప్రభువా సత్క్రియ చేసే యేసుక్రీస్తుకి ఒక సాక్షిగా నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభువా అని అడుగుదామా?
ప్రార్థిస్తాము. యేసుక్రీస్తు మనం నడిపించిన గాక. ప్రార్థన చేస్తాం. అమ్మగారు వచ్చి ప్రార్థన.